హాయ్ అండి, వెల్కమ్ టు సినిమా పిచ్చా. మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. నో వే హోమ్ ఈవెంట్స్ తర్వాత ఎంజే అండ్ వాళ్ళ ఫ్రెండ్ నెడ్ ఇద్దరు పీటర్ పార్కర్ని మర్చిపోయి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఈ సినిమా మొదలవుతుంది. అండ్ దాంతోపాటు స్పైడర్ మ్యాన్ ఒక ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ లాగా మారి తన జర్నీని ఎలా కంటిన్యూ చేశాడనే పాయింట్ మీద ఉంటుంది ఈ సినిమా. అండ్ దాంతోపాటు తను ఎదుర్కొనే ఆబ్స్టికల్స్ మీద ఉంటుంది. సినిమాలో మంచి ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి, కాకపోతే అవి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ మూమెంట్స్ కంటే ఎక్కువ హల్క్ ఫ్యాన్స్కి సాటిస్ఫాక్టరీ మూమెంట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు పనిషర్ క్యారెక్టర్ని కూడా మంచిగా యూజ్ చేసుకున్నారని చెప్పాలి. ఈ సినిమా సూపర్గా టేక్ ఆఫ్ అవుతుంది, మంచి హుక్ ఉంటుంది. కానీ ఎండ్కి వచ్చేటప్పటికి ఎందుకో కొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది. పోస్ట్ క్రెడిట్ సీన్లో మాత్రం మంచి హై ఇచ్చే సీక్వెన్స్ అయితే ఒకటి ఇచ్చారు. చూడాలి మరి ఈ ఫ్రాంచైజ్ని ఎలా తీసుకెళ్తారో ముందుకి. ఇది వరకు రిలీజ్ అయిన 3 స్పైడర్ మ్యాన్ పార్ట్స్, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, ఈ మూడిటి ఫ్లేవర్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమా. కొంచెం గ్రౌండెడ్గా, టూ మచ్గా క్యారెక్టర్స్ వచ్చేయకుండా, ఈ మల్టీవర్స్ స్టఫ్ ఏం లేకుండా మనం రియల్ స్పైడర్ మ్యాన్ని ఫీల్ అవ్వగలుగుతాం. మెయిన్గా ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది స్వింగ్ మెకానిజం గురించి. సినిమా స్టార్టింగ్లో స్వింగ్ మెకానిజమ్స్ని చూపిస్తూ కొన్ని సీన్స్ ఉంటాయి. ఎక్సలెంట్గా అనిపించింది, వర్క్ అయితే అదిరిపోయింది. రియల్గా స్పైడర్ మ్యాన్ లాగా మనం కూడా గాల్లో ఎగురుతున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. పిక్చరైజేషన్ అదిరిపోయింది అక్కడ. మీకు టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ పార్ట్ 2 ఐడియా ఉండుంటే ఆల్మోస్ట్ ఈ సినిమా ఆ సినిమా సోల్ని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ పీటర్ పార్కర్ ఒక ఐడెంటిటీ మీద కూడా ఎంత సెక్యూర్ గా వెళితే అంత సెక్యూర్ గా ఉంచడానికి ట్రై చేస్తుంటాడు. మధ్య మధ్యలో కొన్ని ఫన్నీ సీన్స్ ట్రై చేశారు. అంటే స్పైడర్ మ్యాన్ అంటే యాక్చువల్లీ ఫన్నీగా బిహేవ్ చేయాలి. సో అలాంటి కొన్ని పోర్షన్స్ ట్రై చేశారు, అవి కూడా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, రెడిట్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లోనో ఎక్కడో ఫ్యాన్ థీరీస్ చూసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. చాలా గ్రౌండెడ్ గా, అన్వాంటెడ్ స్టఫ్ ఏం లేకుండా, నో వే హోమ్ లాంటి మ్యాడ్నెస్ కాకుండా ఒక ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గ్రౌండెడ్ స్టోరీ ఇది. ఎండింగ్ ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉంటే బాగుండని ఒక చిన్న ఫీల్ తోటి థియేటర్ నుంచి బయటకు వచ్చాను. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.